మేడం గారు, డాడీ గారు, ఇప్పుడు మనం జాయింట్ హీల్, ఇప్పుడు నాకు పిక్ పంపించారు కదా, ఈ జాయింట్ హీల్ గురించి మీరు వాడారు కదా, వాడించారు కదా, చాలా మంది చేత మనం వాడించాము. వాళ్ళ రిపోర్ట్ తీసుకున్న తర్వాతే ఈ మెడిసిన్ మనం మన కిబో ఫ్యామిలీ మెంబర్కి అందించాలి. ఇంత మంచి ప్రోడక్ట్ అని మీరు నిర్ణయించుకున్న తర్వాతనే నేను కొన్నాను. అయితే దీంట్లో మీ అనుభవాన్ని చెప్పండి. నేను వాడాను ఇది, కానీ నా అనుభవాన్ని కాకుండా మీరు ఎవరికి వాడించారు, అది ఎలా పనిచేస్తుంది, నాకు మీరు చేయించారు కాబట్టి మీకు పర్టికులర్గా దాని విషయం అంతా తెలుస్తుంది. దాన్ని ఎలా వాడాలి ఏంటి, అది ఎలా పనిచేస్తుంది అది చెప్తాను. అంటే నాకు ప్రాబ్లం ఉండేది జాయింట్ పెయిన్, ఇంకా ముడుకు నుంచి కింద పక్క అంటే కాళ్ళు కూడా హెవీగా అనిపించేది. అయితే దీనికి ఇంకా స్వెల్లింగ్ కూడా ఉండేది. అయితే దీనికి జాయింట్ హీల్ టాబ్లెట్ ఇంకా శిలాజిత్ వాడాను. ఈ రెండు కాంబినేషన్ కాంబినేషన్ అది జాయింట్ హీల్ కి అయితే నొప్పులకి అవి బేగా క్యూర్ అయ్యింది. 2-3 days లోనే రిజల్ట్ వచ్చింది. అంటే నొప్పులు కూడా తగ్గింది. ఇంకా వాకింగ్ చేసేటప్పుడు అలసిపోయినవి కూడా అలసిపోయేదాన్ని, అది కూడా తగ్గింది. కాంబినేషన్ శిలాజిత్ యూజ్ చేసా. టాబ్లెట్ నుంచి మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్ మీల్ ఒక్కొక్కటి తీసుకున్నాను. ఇంకా శిలాజిత్ ఏమించి నైట్ కు ఒకసారి గోధుమ గింజ అంతా వేడి నీళ్ళలోనే 1 కప్పు నీళ్ళలోనే కలుపుకొని తీసుకున్నాను టీ లాగా. ఓకే ప్రసాద్ గారి ఆ శిలాజిత్ పిక్ కూడా పంపించండి. ఓకే సార్, ఓకే సార్, ఇప్పుడే పెడతాను. ఓకే, అయితే ఇది వాడిన ఎన్ని రోజులకు రిజల్ట్ వచ్చిందమ్మా? వాడిన 2-3 days లోనే రిజల్ట్ వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను ఇంకా 15 days కంటిన్యూ 2 టాబ్లెట్స్ తీసుకున్నాను. తర్వాత ఒక్కొక్క టాబ్లెట్ యూజ్ చేస్తున్నాను. ఓకే, ఇది ఎన్ని రోజులు వాడాలి యాక్చువల్లీ కోర్స్ అన్నాలో? అంటే ఎప్పటి వరకు అంటే పెయిన్ అవి ఉంటే వాడాలి. తర్వాత తగ్గిపోతే మళ్ళీ మెడిసిన్ కూడా తగ్గిస్తూ ఉండాలి. అంటే 2 టాబ్లెట్స్ 1 టాబ్లెట్ కి వచ్చేయాలి. ఓకే, తర్వాత ఎప్పుడైనా మళ్ళీ అవసరం అనుకుంటే తప్ప దీన్ని వాడాల్సిన పరిస్థితి. అవసరం ఉన్నప్పుడు అప్పుడు యూజ్ చేసుకో, లేకపోతే మానేయచ్చు. ఓకే అమ్మా, ఓకే అమ్మా, ఓకే. అయితే దీని మీద మనకి సరైనటువంటి రిజల్ట్ వచ్చింది. మనకి రిజల్ట్ వస్తుంది, చాలా బాగా వస్తుంది. సైడ్ ఎఫెక్ట్ మాత్రం ఏమీ లేదు. ఓకే అమ్మా, ఓకే అమ్మా, ఓకే అమ్మా. అయితే ఈ రెండింటిని నేను కూడా వాడించాను, నేను వాడుతున్నాను. ఇది నా అనుభవాన్ని కూడా చెప్పాను. నేను ఎక్కువ మెడిసిన్ వాడలేదు, 2-3 వాడాను. ఇది నాకు చాలా బాగా పనిచేసింది. ప్రసాద్ గారు మనం మాట్లాడదాం, మళ్ళీ మేడం గారికి మళ్ళీ తీసుకుందాం. ఇప్పుడు నేను వాడాను సార్, చాలా అద్భుతంగా నాకు పనిచేసింది. కాకపోతే నేను పనిచేసింది అని అనంటే మార్కెట్లో కరెక్ట్ కాదని చెప్పేసి మీ అందరి చేత వాడించడం, మీ అనుభవాలు ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్నాను. పక్కా 100% పనిచేస్తుంది. మా మిసెస్ కూడా నైట్ వేసుకుంది, 2 పూటలు వేసేసరికి ఆవిడ రిజల్ట్ చెప్తుంది. వద్దు అనేసింది ఆవిడ. అయినా సరే అసలు తీసుకోకపోతే నేను బలవంతాన్ని ఇచ్చాను. ఇప్పుడు చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది, బాగా తగ్గింది అని చెప్తుంది అనమాట. తర్వాత మా ఫ్రెండ్కి ఇచ్చాను, ఆయన కూడా దీన్ని వాడారు. ఇది చూడండి, డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది సార్ మీ దగ్గర. అలాగైతే మనం బెనర్జీని రమ్మను. బెనర్జీ గారు రండి. అది ప్రసాద్ గారి దగ్గర కొద్ది డిస్టర్బెన్స్ ఉంది. పెట్టండి. అయితే మా ఫ్రెండ్కి కూడా ఇచ్చాను డాడీ, బెనర్జీ డాడీ. సౌండ్ ఎవరిదో వస్తుంది, మ్యూట్లో పెట్టండి. కీకీమని వస్తుంది. అబ్బా ఎవరి దగ్గర అది? మ్యూట్లో ఓకే. అయితే వాళ్ళకి చాలా ఎక్కువగా ఉండేది ఈ పెయిన్. ఆయనకి చాలా మందులు వాడాడు, చాలా హాస్పిటల్స్ తిరిగాడు, ఇంగ్లీష్ మందులకి వెళ్ళాడు, అయినా సరే తగ్గలేదు. ఆ కిందని కాయలాగా వచ్చేస్తే దాన్ని ఆపరేషన్ చేయాలని అన్నారు. నాకు తెలుసు అది. ఇది పాదం దగ్గర వెనక వైపుని గుంపులాగా వచ్చిందని అనుకుంటాను. అది వస్తే
దాన్ని ఆపరేషన్ చేయాలని అనుకునేసరికి అది మేము ఏం చేయడానికి భయపడ్డారు. అయితే ఇది వాడిన కొద్ది రోజుల తర్వాత ఆ కాయ కూడా కనపడలేదు. దాన్ని వాడుతూ ఆయన ఏం చేశారంటే ఆ మిసెస్ కూడా అలవాటు చేశారు. ఆవిడకి కూడా ఈ పెయిన్స్ ఉండేవి అనమాట. అప్పుడు ఆవిడ కూడా ఫ్రెష్గా తయారైపోయింది. కానీ ఆ కోర్స్ కంప్లీట్ అవ్వడానికి ముందు ఈ ఒక్కరి కోర్స్ ఇచ్చింది ఇద్దరు వాడారు. ఆ మెడిసిన్ మళ్ళీ నేను తీసుకురావడానికి ఓ 15 రోజులు పట్టేసి 20 రోజులు ఆయన చాలా షాపులు తిరిగారు. ఇలాంటిదే దొరుకుతుందా అని. అంటే దాని లాంటిది అని చెప్తుండట, అది ఇవ్వలేదు. అంటే ఇంకా అది నాకు పని చేయదు అని చెప్పేసి ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. మన సరుకు వచ్చిన వెంటనే, మెడిసిన్ వచ్చిన వెంటనే మళ్ళీ ఉండదని 4 బాటిల్ పట్టిపోయాడు. కాబట్టి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. దాన్ని ఎలా వాడాలనేది మేడం గారు చెప్పారు. భోజనం చేసిన తర్వాత ఉదయం సాయంత్రం నేను వాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను. భోజనం చేసిన తర్వాత ఉదయం. ఈ సందర్భంలో ఇంకో విట్నెస్ నేను చెప్తాను. చెప్పండి. మన కిబోలోనే ఉన్న సూపర్ సిఇఓ ఎస్వి రమణ గారి వైఫ్, ఆవిడ మోకాళ్ళ నొప్పుల స్టేజ్ ఏంటంటే ఇంజక్షన్ కి కేజీహెచ్ విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్ కి వెళ్ళాలి. ఆ రోజు అనుకోకుండా ఆ రోజు మిస్ అయింది. వెళితే ఇంజక్షన్ వేసుకోవాలి. ఆ ఇంజక్షన్ వేసుకోవడానికి ముందు ఆ రోజు మిస్ అవడం వల్ల నేను ఈ మెడిసిన్ ఆ అమ్మాయికి ఇవ్వడం జరిగింది. జాయింట్ హీల్ ఇచ్చాను. ఓకే రెడీ. అద్భుతం ఏంటంటే ఆ రోజు వాడి నెక్స్ట్ డేకే ఆ అమ్మాయికి రిలీఫ్ కనబడింది. అవును, ఒక్క పూటలో కూడా చూపిస్తుంది ఆ మాట మనం అనకూడదు. అయితే నేను ఇంజక్షన్ కి వెళ్ళను, ఇది నాకు బాగా రిలీఫ్ గా ఉంది అని చెప్పేసి కంటిన్యూ చేసింది. అసలు ఈ రోజు నా అమ్మాయి చాలా హ్యాపీగా బర్మా క్యాంప్ లో ఉంటారు. పైకి మెట్లు దిగటం ఎక్కడం జరుగుతుంటది. చాలా హ్యాపీగా తిరుగుతుంది. వెంటనే ఇది అయిపోయిన వెంటనే దెబ్బలాడి మళ్ళీ ఇంకొకటి కావాలి అని చెప్పేసి తీసుకుంది ఆవిడ. అవును డాడీ. అలాంటి ఎక్సలెంట్ రిజల్ట్ మన జాయింట్ హీల్ లో ఉంది. ఇది చాలా బాగా పనిచేస్తుంది డాడీ. సంతోషం. అంటే ఇది నేను వాడాను కాబట్టి ఎక్కువ స్పందించలేకపోతున్నాం. అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి ఇంకొక 2 కాంబినేషన్స్ వాడాను నేను. ఏది ఏంటది మరొకటి ఫ్లెక్సీ ఏంటి డాడీ, మరొకటి ఉన్నది కదా వాడించావు కదా నా చేత, ఫ్లెక్సీడ్ కదా. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. దాన్ని కలిపి వాడాను నేను. సూపర్గా పనికొచ్చింది అనమాట. నాకు పెరాలసిస్కి ముఖ్యంగా చెప్తున్నాను. నాకున్న పెరాలసిస్ నీతో కూడా పంచుకున్నాను చిన్న. నేను మొత్తం చెప్పలేదు నీకు, అప్పుడు కూడా నీకు మొత్తం చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను. మీరు అబద్ధం చెప్పినా మేము మీతో తిరిగాము కాబట్టి మీ నడకలో మార్పు ఇవన్నీ మాకు కనబడ్డాయి. అవును, ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఎంత హుషారుగా నడిచారో మన దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. అవును, చైనా వెళ్ళాను, తర్వాత దుబాయ్ వెళ్ళాను. ఈ రోజు నేను చాలా ఫ్రీగా ఉన్నాను. అవును. అయితే పెరాలసిస్ నాకు ఎంత దారుణంగా వచ్చిందో మనకి ఇబో ఫ్యామిలీలో చాలా మంది తెలుసు. పెరాలసిస్ అనేది పర్సెంటేజ్లో వస్తుంది. అంటే 20%, 30, 50, 70, 100 ఉంటుంది. నాకు 100% వచ్చింది. ఆ రోజు మూత వంకరపోయింది, మాటలేవు. హాస్పిటల్కి వచ్చారు కదా మీరు, మరుసటి రోజు ఎప్పుడు వచ్చారు మీరు? అంత దారుణంగా ఉన్న నేను కనీసం 30 మంది డాక్టర్స్, 30 హాస్పిటల్స్, మీరే నన్ను తీసుకెళ్ళారు. నువ్వే ఎక్కువ తీసుకెళ్ళారు నన్ను. రాయ్పూర్ అని ఇక్కడ అక్కడ తెగ తిరిగాం. ఆఖరికి ఏ మందులోడు ఎలాంటి కూడా నాకు తెలిసిపోయిన అంత ఎక్కువ తిరిగాను. కానీ ఎక్కడ నాకు ఇంత ఫాస్ట్ రిజల్ట్ రాలేదు. సో నేనైతే ఏమంటానంటే, నా వ్యక్తిగతం ఇది, నచ్చిన వాళ్ళు వినొచ్చు, నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు. పెరాలసిస్ కూడా ఉపశమనం భలేగా అవుతుంది, సూపర్గా అవుతుంది. అంటే ఎప్పటి నుంచో ఉండిపోయిన కూడా వాడి చూడండి. అది తగ్గినట్టయితే మీ విట్నెస్ ఏమంటే తగ్గుతుందని నా పూర్తి విశ్వాసం. నాకు చాలా హార్డ్గా వచ్చింది పెరాలసిస్. అలాంటి నాకు పని చేసింది అది. ఎంత ఇబ్బంది పడ్డానో మీకే తెలుసు. మీరే తోడెట్టుకెళ్ళి కారులో దించి ఎన్ని పడ్డారు మీరు హాస్పిటల్లో. నేను ఎక్కలేకపోతే మీరు నన్ను ఒక సందర్భంలో మోసుకెళ్ళిన కూడా ఉన్నారు. ఇందులోను సంతోష్ అనుకుంటాను నన్ను పైకి తెచ్చాడు. తీసుకెళ్ళిపోయి వదిలేరు డాడీ అని ఉండి. అంటే అంత హార్డ్గా ఉన్న నాకు ఎంతో ఉపశమనం. కాబట్టి మనం ఇప్పుడు అనుకున్నటువంటి ఫ్లెక్సీడ్ని లేదంటే శిలాజిత్ని
ఈ జాయింట్ హీల్ని ఈ మూడింటిని కలిపి వాడితే పెరాలసిస్ మీద కూడా అద్భుతంగా పనిచేస్తుంది అనేది నా వ్యక్తిగతమైన రిపోర్ట్. ఇది ఓకే. మీరు ఎవరికైనా చెప్పొచ్చు, నా అనుభవాన్ని మీకు చెప్తున్నాను. అంటే ఒక మంచి మెడిసిన్ ఉన్నప్పుడు దాన్ని ప్రజలకు అందించకపోయినా సరే తప్పే. ఎంతో మంది బాధపడుతున్నారు. అదే పెరాలసిస్ కోసం నేను ఎక్కడెక్కడో తిరిగాను, రాష్ట్రాలు తిరిగాను, క్యూలో నించున్నాను. రాత్రి 2 గంటల నుంచి పగలు 2 గంటల వరకు క్యూలో కూడా ఉన్నాం మనం. ఉపయోగం లేదు, నాకు అనుకున్నట్టు జరగలేదు. ఇది మాత్రం సూపర్ పనికొచ్చింది. ఇది ఎలాగంటే జాయింట్ హీల్ అంటే అందరూ మామూలు సింపుల్గా వదిలేస్తున్నారు. జాయింట్ హీల్ అని కాదు. ఇక్కడ మన శరీరంలో ఉన్న ప్రతి జాయింట్ దగ్గర మెత్తటి గుజ్జు పదార్థం ఉంటుంది. ఒక బోన్కి ఒక బోన్కి గమ్ములాడిది, అంటే రబ్బర్లా ఉంటుంది. అది మనం ఏదైనా చికెన్ తిన్నప్పుడు చూడండి మెత్తగా నవ్వులుతారు దాన్ని, ఈ మటన్ కానీ అలాంటప్పుడు అది మీకు అర్థమవుద్ది. అది హెడ్ దగ్గర నుంచి జాయింట్ నుంచి ప్రతి వెన్నుపూసలో ఉన్న మొత్తం అన్నింటిలో కూడా మెత్తడితనం ఉంటుంది. కింద ప్రతి వేలు వరకును. అవే నొప్పులు వస్తే మనం కాలు పెట్టించుకోవడం అని ఇవన్నీ చేస్తుంటాం మనం, తిమ్మిర్లు. ఆ మొత్తం అన్ని జాయింట్స్ మీద కూడా ఇది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అద్భుతం అన్నమాట. కాబట్టి దీన్ని రికమెండ్ చేయండి. వాడిన తర్వాత వాళ్ళ తాలూకు రిపోర్ట్ కూడా తీసుకోండి. నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ వాడండి. వాడిన తర్వాత తగ్గుతుందంటేనే మరొక ప్రిఫర్ చేయండి. అనవసరంగా మార్కెట్ కోసం కొనిపించారని మాత్రం కొనిపించవద్దు. తగ్గుతుంది అంటేనే కొనిపించండి. నాకైతే పూర్తిగా నాకు దాని మీద అవగాహన వచ్చింది. నాకు తగ్గుతుంది. ఈరోజు నేను ఫ్రీగా తిరుగుతున్నాను, నాకు ఎవరు నా తోడు అవసరం లేదు. నేనే వెళ్ళిపోతున్నాను ఎక్కడికి వెళ్ళినా. నా కారు ఇంతకుముందు చేసేవాడిని, కానీ ఇప్పుడు డ్రైవింగ్ అనేది నాకు ఈ ప్రాబ్లం వల్ల డ్రైవ్ చేస్తున్నాను అనేటువంటి ఫీలింగ్ లేదు. ఇంతకుముందుకి ఎప్పటికీ అది నేను కారు డ్రైవ్ చేయడం 2 ఏళ్ళ క్రితమే చేశాను, వచ్చిన 6 నెలలకు చేశాను నేను. కానీ అంత ఫ్రీగా లేను, ఇప్పుడు చాలా ఫ్రీగా ఉన్నాను. కాబట్టి ఈ జాయింట్ హీల్ అనేది సూపర్ పనిచేస్తుంది. దీని కాంబినేషన్లో శిలాజిత్తుని కరెక్ట్. శిలాజిత్ గురించి ఒక విషయం చెప్పాలి. శిలాజిత్ అంటే స్మెల్ వచ్చేస్తుంది. శిలాజిత్ అంటే ఆ టేస్ట్ మనం భరించలేము. ఎందుకంటే ఆ శిలాజిత్ నువ్వు రావణీళ్ళు తీసుకొచ్చి నాకు ఇచ్చారు, తాగలేకపోయింది. జీవితం విరక్తి వచ్చింది తాగదారంటే. కానీ ఇప్పుడు వాడే శిలాజిత్తులో ఆ బ్యాడ్ స్మెల్ కానీ ఆ బ్యాడ్ టేస్ట్ కానీ దాన్ని ప్యూర్గా మార్చి అందులో ఉన్నట్టు కంటెంట్, ఆ స్టెమ్ ఏది ఉందో ఆ స్టెమ్ మాత్రమే తీసుకొని ఈ మందు తయారు చేశారు. నో స్మెల్, నో టేస్ట్.